స్వాగతం. మేము ఈ అభ్యాసన యొక్క రెండవ భాగాన్ని కొనసాగిస్తాము. మనం కుకింగ్ రేంజ్ మరియు గీజర్ యొక్క సర్వీస్ మరియు రిపేర్ గురించి కవర్ చేస్తాము. ఎలక్ట్రిక్ స్టవ్ యొక్క టెస్టింగ్ మరియు సర్వీసింగ్ని మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. ఎలక్ట్రిక్ స్టవ్లు చదునైన స్పైరల్ కాయిల్ని కలిగి ఉంటాయి. ఇది కాయిల్లో ప్రకాశవంతంగా కనిపించే విద్యుత్ ప్రవాహంతో వేడెక్కుతుంది. ఈ కాయిల్స్ నుండి వేడి నేరుగా పాత్రలకు బదిలీ అవుతుంది. కాయిల్స్ గ్లాస్ సిరామిక్ షీట్ కింద బహిర్గతం చేయబడతాయి లేదా దాచబడతాయి. స్టవ్ కింద మైక్రోవేవ్ ఓవెన్ కూడా అమర్చారు. కుకింగ్ రేంజ్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను పరిశీలించండి మరియు వోల్టేజ్, కరెంట్, కెపాసిటీ, వాటేజ్ మొదలైన వాటిని తనిఖీ షీట్లో రాయండి. పవర్ సప్లైని డిస్కనెక్ట్ చేయండి మరియు కుకింగ్ రేంజ్ యొక్క టెర్మినల్ బాక్స్ని తెరవండి. తయారీదారు ఇచ్చిన కనెక్షన్ డయాగ్రామ్ను అధ్యయనం చేయండి లేదా కుకింగ్ రేంజ్ యొక్క కనెక్షన్లను గుర్తించండి. సెలెక్టర్ స్విచ్, ఇండికేటర్ ల్యాంప్, రేంజ్ టైమర్ మరియు థర్మోస్టాట్ యొక్క స్క్రూలను తనిఖీ చేయండి మరియు వాటిని బిగించండి. మల్టీమీటర్ను ఒక్కొక్కటిగా కనెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఉపరితల తాపన ఎలిమెంట్ని చెక్ చేయండి. కంటిన్యూటీ టెస్టింగ్ పొజిషన్లో మల్టీమీటర్ సెట్ చేయండి. హీటింగ్ ఎలిమెంట్ యొక్క ఒక టెర్మినల్ ఎండ్లో ప్రోబ్ యొక్క ఒక భాగాన్ని ఉంచండి మరియు మల్టీమీటర్ యొక్క మరొక ప్రోబ్ని మరో టెర్మినల్ ఎండ్లో ఉంచండి మరియు దాని కంటిన్యూటీని తనిఖీ చేయండి. కంటిన్యూటీ ఓకే అయితే ఎలిమెంట్ మంచి కండిషన్లో ఉందని చెప్పవచ్చు. కంటిన్యూటీ లేకపోతే లోపభూయిష్టమైన దానిని మంచి దానితో భర్తీ చేయండి. ప్రతి ఎలిమెంట్ యొక్క ఆకారాన్ని విజువల్ చెక్ చేయండి. తరువాత ఓవెన్ ర్యాక్ యొక్క ప్యానెల్ తెరవండి మరియు ఓవెన్ ర్యాక్ల పరిస్థితిని పరీక్షించండి. ర్యాక్లను సరిగ్గా ఉంచబడ్డాయి మరియు కనెక్ట్ చేయబడ్డాయి అని చెక్ చేయండి. కుకింగ్ రేంజ్ యొక్క బాడీకి అన్ని టెర్మినల్స్ యొక్క ఇన్సులేషన్ విలువను లెక్కించండి. టెర్మినల్ బ్లాక్ మరియు పవర్ కార్డ్లో కంటిన్యూటీని టెస్ట్ చేయండి. ప్రతి టెర్మినల్ మరియు బ్లాక్కు దాని కనెక్షన్ను పరీక్షించండి. సెలెక్టర్ స్విచ్లో లోపాలు ఉన్నాయా అని చెక్ చేయండి మరియు కంటిన్యూటీ సమస్యలు ఉన్నట్లయితే రీప్లేస్ చేయండి. అన్ని టెర్మినల్స్ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కించండి మరియు ప్రతి రెసిస్టెన్స్ 1 మెగా ఓంల కంటే ఎక్కువగా ఉందో లేదో చెక్ చేయండి. 1 మెగా ఓంల కంటే తక్కువగా ఉన్నప్పుడు లోపభూయిష్ట కాంపోనెంట్ని మార్చండి. ఓవెన్ ర్యాక్ ప్యానెల్ ఉంచండి మరియు ఇతర భాగాలను అసెంబుల్ చేయండి. పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి మరియు అది పనిచేస్తుందో లేదో చెక్ చేయండి. ఇది కుకింగ్ రేంజ్ యొక్క సర్వీస్ మరియు రిపేర్ని ముగిస్తుంది. ఇప్పుడు మనం గీజర్ యొక్క టెస్టింగ్ మరియు సర్వీసింగ్ గురించి అధ్యయనం చేద్దాం. గీజర్లో చల్లని నీటి కోసం ఇన్లెట్ వైపు మరియు వేడి నీటి కోసం అవుట్లెట్ పైపుతో కూడిన వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇది థర్మోస్టాట్ల ద్వారా నియంత్రించబడే తాపన మూలకాలను కలిగి ఉంటుంది. ఇది నీటిని నిర్ణీత విలువలకు మించి వేడి చేయకుండా చూసుకుంటుంది. ట్యాంక్ ను కొన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్తో కప్పి మెటల్ కేసింగ్ లోపల చుట్టి ఉంచుతారు. విద్యుత్ శక్తిని ఉష్ణంగా మార్చడం గీజర్ పనిచేసే సూత్రం. టేబుల్లో గీజర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను పరిశీలించండి మరియు నోట్ చేసుకోండి. ఆపరేటింగ్ సప్లై, ఆపరేటింగ్ వోల్టేజ్, కరెంట్, వాట్స్, కెపాసిటీ మరియు మోడల్. విద్యుత్ సరఫరాను నిలిపివేయండి. తనిఖీ కవర్ తెరవండి. మొదట పవర్ టెర్మినల్స్, థర్మోస్టాట్, హీటింగ్ ఎలిమెంట్ మంచి కండిషన్ మరియు సరైన కనెక్షన్ కోసం పైలట్ ల్యాంప్ యొక్క విజువల్ ఇన్స్పెక్షన్ ఉండాలి.
ఇప్పుడు పవర్ కార్డ్ యొక్క విజువల్ ఎగ్జామినేషన్ నిర్వహించండి. పవర్ కార్డ్ పిన్ టెర్మినల్ మరియు మల్టీమీటర్ సహాయంతో గీజర్ యొక్క టెర్మినల్స్ మధ్య కంటిన్యూటీ టెస్ట్ నిర్వహించండి. ఒకవేళ మీకు ఏదైనా లోపం కనిపించినట్లయితే కార్డ్ లేదా వైరు మార్చండి. తరువాత మల్టీమీటర్తో దాని రెసిస్టెన్స్ కొలవడం ద్వారా హీటింగ్ ఎలిమెంట్ యొక్క మంచి కండిషన్ చెక్ చేయండి. రెసిస్టెన్స్ సెట్టింగ్కు మల్టీమీటర్ని సెట్ చేయండి మరియు హీటింగ్ ఎలిమెంట్ యొక్క టెర్మినల్స్కు దాని లీడ్లను కనెక్ట్ చేయండి. ఒకవేళ మీటర్ రెసిస్టెన్స్ విలువలను 100 ఓంల లోపు చదివినట్లయితే అప్పుడు ఎలిమెంట్ కంటిన్యూటీని కలిగి ఉంటుంది మరియు అది సరే. ఒకవేళ మీటర్ ఎటువంటి విలువలను చదవనట్లయితే అప్పుడు హీటింగ్ ఎలిమెంట్ దెబ్బతిన్నదిగా ఉందని భావించబడుతుంది మరియు దానిని మార్చాల్సి ఉంటుంది. హీటింగ్ ఎలిమెంట్ మరియు గీజర్ యొక్క ఎర్త్ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని లెక్కించండి మరియు వాటిని ఇన్స్పెక్షన్ షీట్లో రికార్డ్ చేయండి. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ యొక్క కనీస విలువ యొక్క మెగా ఓమ్గా ఉండాలి. ఇది 1 మెగా ఓమ్ కంటే తక్కువగా ఉంటే అది ఇన్సులేషన్ వైఫల్యంగా భావించబడుతుంది. పవర్ అని అంతర్గత కాంపోనెంట్లకు చేరుతున్న దాన్ని చెక్ చేయండి మరియు ధృవీకరించండి. పవర్ సప్లై వైరింగ్ చెక్ చేయండి. వైరు నట్టులు లేదా బోల్ట్లుగా లేకుండా మరియు తీగ గింజలు తగినంత బిగుతుగా ఉండేలా చూసుకోండి. మల్టీమీటర్ ఉపయోగించి ఏదైనా షార్ట్ సర్క్యూట్ మరియు కంటిన్యూటీ కోసం టెస్ట్ చేయండి. ఎలిమెంట్స్ని తిరిగి కలపండి. గీజర్ని సప్లైకి కనెక్ట్ చేయండి మరియు స్విచ్ ఆన్ చేయండి. పవర్ కనెక్షన్ల యొక్క తనిఖీ లేదా దిగువ కవర్ని తెరిచి ఉంచండి. గుర్తుంచుకోండి, కంటైనర్లోని నీటితో మాత్రమే గీజర్ ఆన్ చేయాలి. పవర్ అని అంతర్గత కాంపోనెంట్లకు చేరుతున్న దాన్ని చెక్ చేయండి మరియు ధృవీకరించండి. గీజర్ యొక్క పనితీరును ధృవీకరించండి. థర్మోస్టాట్ యొక్క యాక్చువేషన్ ద్వారా తాపన ప్రక్రియ కట్ చేయబడిందని గమనించండి. తాపన సమయం గీజర్ మరియు థర్మోస్టాట్ సెట్టింగ్ యొక్క సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సప్లై స్విచ్ ఆఫ్ చేయండి. ఫ్లెక్ తొలగించండి. టెర్మినల్స్ మరియు హీటర్ యొక్క బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్లను వాల్యూను లెక్కించండి. థర్మోస్టాట్ వేడిగా ఉన్నప్పుడు థర్మోస్టాట్ చేయండి మరియు విలువను టేబుల్లో రికార్డ్ చేయండి. ఒకవేళ ఇన్సులేషన్ వాల్యూగా 1 మెగా ఓమ్ కంటే తక్కువగా అయితే థర్మోస్టాట్ను మార్చండి. గీజర్ సరిగ్గా పనిచేస్తోందని ధృవీకరించండి మరియు కవర్ని తిరిగి ఇన్స్టాల్ చేయండి. స్వాగతం. మేము ఈ అభ్యసన యొక్క రెండో భాగాన్ని కొనసాగిస్తాము. మనం వంట శ్రేణి మరియు గీజర్ యొక్క సర్వీస్ మరియు రిపేర్ గురించి కవర్ చేస్తాం. ఈ అభ్యాసన పూర్తయ్యేలోపు మీరు ఎలక్ట్రికల్ ఐరన్ యొక్క రిపేర్ మరియు సర్వీస్ చేయగలరు. మీరు ఎలక్ట్రిక్ కెటిల్ యొక్క రిపేర్ మరియు సర్వీస్ చేయగలరు. కుకింగ్ రేంజ్ యొక్క రిపేర్ మరియు సర్వీస్ చేయగలరు. గీజర్ యొక్క రిపేర్ మరియు సర్వీస్ చేయగలరు. అందరికీ ధన్యవాదాలు. తదుపరి అభ్యసనంలో మళ్ళీ కలుద్దాం.